ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సంతపేటలో కార్మిక గర్జన వినిపించింది. వివిధ రంగాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఏకమై తమ హక్కుల కోసం గళమెత్తారు. కార్యక్రమం ప్రారంభంలో సంతపేటలోని కార్మిక సంఘం జెండా స్తంభం వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుండి తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రధాన రహదారి గుండా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, స్కీమ్ వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు, పంచాయతీ వర్కర్లు, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన సభలో కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలని, భవన నిర్మాణ కార్మికులకు నిలిచిపోయిన సంక్షేమ పథకాలు వెంటనే పునరుద్ధరించాలని, ఉపాధి హామీ పాతి చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, పంచాయతీ కార్మికులకు కనీస వేతనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టేకుముడి ఈశ్వరరావు, దుప్పి అదృష్టదీప్తుడు, విపత్తి శ్రీనివాసరావు, కన్నిడి వెంకటరమణ, రిటైర్డ్ అగ్రికల్చర్ జేడీ పెట్ల సూర్యనారాయణరాజు, పుల్పకూర లోవరాజు, బొంతు శ్రీనివాస్, దడాల వెంకటరమణ, రాయుడు నాగలక్ష్మి, కె ఈశ్వరీబాయి, గుబ్బల పార్వతి, వల్లు చంద్రావతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం తాళ్లరేవులో అన్ని కార్మిక సంఘాలు కలిపి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరిపి సభ నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకు చాలా బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనిభారం మోపుతుంది. కనీస వేతనాలు పెంచడం లేదు, సదుపాయాలు కల్పించడం లేదు అనేది మనకు అనేక సందర్భాల్లో తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, యానిమేటర్స్, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు వీళ్ళకి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. అరకొర జీతాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంది ఈ ప్రభుత్వాలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు గతంలో ఉన్నటువంటి వాళ్ళ నిధుల్ని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాడేసి ఇప్పటి వరకు ఆ నిధుల్ని సంక్షేమానికి ఉపయోగించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. కార్మికులు సెస్ రూపంలో వచ్చినటువంటి డబ్బుని ఆ సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియపరిచేసి ఏమనగా మరి భవన నిర్మాణకుల సంఘం నుండి సెస్ రూపంలో వేల కోట్ల రూపాయలు మరి సంఘానికి ఆఫీస్ కట్టించుకోవడం జరుగుతుంది. కానీ భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటప్పటికి ఏ ఒక్క సదుపాయం కూడా అందడం లేదు. అలాగే భవన నిర్మాణాలకి పని దగ్గర కానీ లేకపోతే మార్గం మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ రూపంలో కానీ ఏదైనా ఎరిగినట్టయితే ఆ కార్మికుడికి ఆదుకోవడానికి కనీసం సదుపాయాలు ఏం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఆ ఆడపిల్ల నిధి కింద మరి 20,000 రూపాయలు అని చెప్పన్నారు. ఇప్పటికి వరకు 5 సంవత్సరాల నుంచి ఏ రూపాయి కూడా ఇప్పుడు దాకా నిధి అవ్వలేదు. అలాగే యాక్సిడెంట్లు జరిగినా పని కానీ ఎవరైనా పడిపోయినా కూడా ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రావట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే, 5 సంవత్సరాల పాటు నుంచి ఈ బోటుని సెస్ బోటుని ఆపేశారు. ఇప్పుడు కన్నా కూడా మా సమస్యల్ని, మా బాధల్ని మీరు అర్థం చేసుకుని మా యొక్క బోటు తెరిపించి మాకు ఇప్పుడు రేపు పొద్దున ఆడపిల్ల పెళ్లి అవ్వాలన్నా సరే భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టంగా మారిపోయి ఈ రోజుల్లో మరి చాలా కష్టంగా ఉంది. అది ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దానికి భవన నిర్మాణ కార్మికుడు ఎటువంటి హామీ కూడా లేదు. అలాగే మరి భవన నిర్మాణ కార్మికుడు ఆడపిల్ల ఎవరైనా జన్మించినట్టయితే మరి మొదటి పిల్లలకి 15,000 రూపాయలు, రెండో పిల్లకి 15,000 రూపాయలు అన్నారు. కనీసం ఒక పిల్లకు కూడా ఇచ్చే పరిస్థితి లేనట్టు ఈ ప్రభుత్వం మరి ముందుకొచ్చి మా భవన నిర్మాణ కార్మికులను అందరూ ఆదుకోవాలని మేడే సందర్భంగా మరి అందరినీ కూడా వేడుకుంటున్నాం. కార్యక్రమం సందర్భంగా మరి ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి రోజు 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేస్తూ రాజకీయ నాయకులు చాలా విపరీతమైన దారుణంగా పేపర్ స్టేట్మెంట్లు కానీ, టీవీల్లో కానీ, సెల్లలో కానీ పెడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను తీసేసి కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మరి 20-30 సంవత్సరాల కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పర్మనెంట్లు చేయకుండా, ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా మరి ఈ రోజు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి మహిళల హక్కులు కూడా కోల్పోతున్నారు. మరి ఈ రోజున చాలా విధంగా మనం ఏం చేయాలంటే మరి కార్మికులుగా రోడ్డు మీదకి వచ్చినటువంటి మేము న్యాయం జరగాలని కోరుకుంటూ మరి మేడే సందర్భం తెలియజేస్తున్నాము.